అందరికి నమస్తే. మెట్రో హైదరాబాద్ మెట్రోను నడుపుతారా ఎత్తేస్తారా? నడిపితే ప్రభుత్వం నడుపుతుందా? ఎల్ఎన్టీ అయితే ఉండదు. ఎల్ఎన్టీ ఆల్మోస్ట్ ఉండొద్దని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వ వేధింపులు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం, కనీసం వాళ్ళకు గౌరవం కూడా లేదు ఎల్ఎన్టీకి. ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఇక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళకే గౌరవం, కానీ మేము ఇయ్యమంటే గౌరవం ఉండదు. ఇప్పుడు ఎల్ఎన్టీ పరిస్థితి అదే. నేను ఎవరు ఆరోపణ చేస్తున్నారు, ముడుపులు అడిగినరు, ఎల్ఎన్టీ వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి మేము మెట్రో వదిలేసిపోతాం, మాకు వద్దు అంటున్నారని. ఒక ఫ్రెండ్లీ వాతావరణం లేదు మెట్రోకు, ఎల్ఎన్టీకి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి. వచ్చినప్పటి నుంచే రేవంత్ రెడ్డి ఇగో ఎందుకు దెబ్బతినో తెలియదు ఎల్ఎన్టీ వల్ల. కానీ ఆయన ఎల్ఎన్టీని వదిలేసిండు, ఆయన కూడా ఎల్ఎన్టీ పట్టించుకుంటలేదు. లాస్ట్కు 6,000 కోట్ల రూపాయలు ఇస్తే మేమే వెళ్ళిపోతామని ఎల్ఎన్టీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు లేఖలు రాశారు. ఆ విషయం వరకు అందరికీ తెలుసు కదా. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది, ప్రభుత్వం ప్లాన్ ఏంది, లేకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇట్లాంటి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీది, మీకోసం వార్తలు చెప్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏమైంది, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాలు నడుపుతున్నాయి. మొత్తం ఒక తెలంగాణలోనే పీపీపీ పద్ధతిలో మెట్రో నడుస్తుంది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తుంది పీపీపీ. అయితే ఏమవుతుంది, ఒకవేళ ప్రభుత్వం అనుకుంటుండొచ్చు మేము నడుపుతాం ఈజీగా అని, కానీ వేరే రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే పరిస్థితుల్లో ఉందా? మన రాష్ట్ర ప్రభుత్వం అంతా దివాలా తీసింది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. నష్టం వస్తే ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి ఎట్లా ఉంది? ఆర్టీసీ ఏంది సిచ్యువేషన్? ఆర్టీసీకి ఫ్రీ బస్సు టికెట్ల డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు గవర్నమెంట్. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఆర్టీసీలో ఎట్లుంటుంది మెయింటెనెన్స్? అట్లుంటుంది. ఏం ప్లాన్ చేసిందంటే ప్రభుత్వం నడుపుదామని అనుకుంటుందంట. నేను నిన్న చెప్పినా కదా, తిని తాగనికే గతకనికే గంజి లేదు కానీ మీసాలకు సంపంగనూనే. వేరే రాష్ట్రాల్లో ఉన్న సిచ్యువేషన్ వేరు. అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు, అక్కడ కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అక్కడ గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఢిల్లీలో కానీ మిగతా మెట్రోలు ఉన్న దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మెట్రో ఇక్కడ ఏంది పరిస్థితి? ఇప్పుడు ఏం చేసింది, ఇవి 6,000 కోట్ల రూపాయలకి రెడీ ఉన్నారంట. 6,000 కోట్ల అప్పు తీసుకొచ్చినా సరే ఎల్ఎన్టీకి ఇవ్వాలి, ఇచ్చేసి ఎల్ఎన్టీని సాగనంపాలి. ఎల్ఎన్టీ కూడా అదే కోరుకుంటుంది, మాకు 6,000 కోట్లు ఇచ్చేస్తే మేము తెలంగాణ నుంచి దెంగపోతామని, పారిపోతామంటుంది వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు. ఒక ఎల్ఎన్టీ లాంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ అది ఎల్ఎన్టీ అనేది. అదేమి కొండారెడ్డి పల్లెది కాదు, లేకపోతే కొడంగల్ది కాదు, మహబూబ్నగర్ది కాదు, నల్గొండది కాదు. వాళ్ళకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎక్కడ దెబ్బతిలేని వాళ్ళ ప్రతిష్టను ఈ గవర్నమెంట్ దెబ్బతీసింది. జస్ట్ ఇగో బీఆర్ఎస్ గవర్నమెంట్ను ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే వాళ్ళ మీద బట్టగాల్చి వేద్దామనో, బురద చల్దామనో, కాళేశ్వరం విషయంలో లేకపోతే మెట్రో విషయంలో ఎల్ఎన్టీని డైరెక్ట్గా డీల్ చేద్దామని ప్రయత్నం చేస్తే లాస్ట్ హీట్కి వచ్చింది. ఇప్పుడు ఏంది, ఎన్విఎస్ రెడ్డి ఆయన ఆ మెట్రో ఎండీగా పనిచేసిండ్రు. ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్కి వెళ్ళి 2010కి వెళ్ళి ఆ మెట్రో ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్కి ఆయన ఇప్పుడు ఏం చేసిండ్రు, అక్కడి నుంచి తప్పించి వేరే ఐఏఎస్కి ఇచ్చారు. ఆయన రిటైర్మెంట్ అయ్యండి యాక్చువల్గా చాలా రోజుల తర్వాత. కానీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది మెట్రో, కానీ ఆయన ఉంచిండ్రు లాస్ట్ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా. తర్వాత ఇప్పుడు ఏం చేసిండ్రు, గవర్నమెంట్కి సలహాదారంగా పోస్ట్ ఇచ్చారు ఎన్విఎస్ రెడ్డికి. ఇచ్చి ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. సపరేట్గా కార్పొరేషన్ పెడతారంట. కార్పొరేషన్స్ మొత్తం అప్పుల కోసమే. రాష్ట్రం అప్పుల్లో ఉంటే కార్పొరేషన్లు పెడతారు, మళ్ళీ అప్పు తీసుకొస్తారు. ఇప్పుడు ఏంది, అప్పు తీసుకొచ్చానా 6,000 కోట్లు ఇస్తారంట కార్పొరేషన్ పెట్టి సపరేట్గా. ఇక దానివల్ల ఏమవుతుంది, అసలు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బస్ స్టాండ్ ఎట్లా ఉంటాయి, రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది, మెట్రో ఎట్లుంటుంది. బస్ స్టాండ్లు దరిద్రంగా ఉంటాయి. తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్లు కొంచెం బెటరు. మెట్రో స్టేషన్ చాలా నీట్గా ఉంటుంది. మెట్రో ట్రైన్ అయినా మెట్రో స్టేషన్లు అయినా మొత్తం ఆ ఎస్కలేటర్ కూడా ఎప్పుడు ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. బాగుంటాయి మొత్తం. హాస్పిటల్స్ అంతా బాగుంటాయి. మెట్రో చూస్తే మనకు ఎక్కడో విదేశాల్లో ఉన్న మెట్రో లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది అంట మెట్రో. గవర్నమెంట్ తీసుకుంటే మరి రైల్వే స్టేషన్ లాగా అవుతుందో, మళ్ళీ బస్ స్టాండ్ లాగా అవుతుందో, ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టాండ్ లాగా అవుతుందో, కరీంనగర్ బస్ స్టాండ్ లాగా అవుతుందో, మహబూబ్నగర్ బస్ స్టాండ్ లాగా అవుతుందో కూడా తెలియదు. కానీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాక్టికల్గా మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయదు గవర్నమెంట్. ఫస్ట్ ప్రైవేట్ కంపెనీల లాభం కోసం అంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు మెయింటైన్ చేసే హాస్పిటల్స్ వేరే ఉంటాయి కదా. సేఫ్టీ అయినా, క్లీనింగ్ అయినా, ట్రైన్ టైమింగ్స్ అయినా, సిగ్నలింగ్ అయినా, పట్టాలైనా మొత్తం మనది అప్పు ట్రైన్ పైనుంచి పోతుంటుంది. వీళ్ళ మెయింటెనెన్స్ తప్పితే ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది. ప్రభుత్వం నడిపితే కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ విభాగాలకు మీద డిపెండ్ అయి ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగుల మీద లేకపోతే కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయ్యాలి. ఇది నాణ్యత మెయింటైన్ చేస్తారా అనేది ఒక పెద్ద అనుమానం. తర్వాత బడ్జెట్ కేటాయింపులు, ఫైనాన్స్, మెయింటెనెన్స్ ఖర్చు, ట్రాకు లేకపోతే సిగ్నలింగు, రైళ్ళు, ఈ ఒక్క మెయింటెనెన్స్కు ఇప్పుడున్న ఎలిమినార్ నుంచి మియాపూర్కు లేకపోతే రాయదుర్గం, నాగోల్ ఈ 2 లైన్లు నడపనికే సంవత్సరానికి 100 కోట్లు కాదు 100 కోట్లు అవుతాయంట. దగ్గర 7 నుంచి 800 కోట్లు అవుతాయంట జస్ట్ మెయింటెనెన్స్ కోసం. ఇక బడ్జెట్ ఇవ్వకపోతే మరమ్మతులు ఆలస్యం అయితే వ్యవహారం వేరేలాగుంటుంది. ఇక ప్రభుత్వాన్ని నడిపితే సిబ్బంది ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. ఇప్పుడున్న ఉద్యోగులు ఉండరు బహుశా, వాళ్ళందరూ ఎల్ఎన్డి లేకపోతే మిగతా ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేస్తారు. ఇంకా మన ఎస్బీఐలో, నేను ఎస్బీఐ బ్యాంక్ కించపరచాలని కాదు కానీ ఎస్బీఐ బ్యాంక్ వస్తే ఎట్లుంటుంది, ఓ గంట సేపటి రెస్పాండ్ అవుతుంది దాని ఉన్నోళ్ళు. సేమ్ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు వస్తే టికెట్ కౌంటర్లు లైన్లు పెరిగిపోతాయి. ఇక ఏమేమి పనిచేస్తావో ఏమేమి నెట్వర్క్ పనిచేయవో తెలియదు. ఇక యూనియన్ కల్చర్ అంటే స్ట్రైక్స్, ఆందోళనలు, సర్వీస్ డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత టికెట్ ధరలు పెంచే అవకాశం కూడా లేదు. గవర్నమెంట్ కనుక తీసుకుంటే జనాలకి ఇది ఒకటి బెనిఫిట్. టికెట్ ధరలు ఎప్పుడంటే అప్పుడు పెంచడానికి లేదు, ఎందుకంటే జనం తిరగబడతారు. ఇంకా ఓట్లు, రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంగింత నష్టం పెరుగుతుంది. ఎలాంటికి ఇంగింత నష్టం పెరిగిపోయి మెయింటెనెన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత సబ్సిడీ రూపంలో పన్ను చెల్లింపుల దారులకు భారం పెరుగుతుంది. సబ్సిడీ అంటే ఇంకా తక్కువకే ఇవ్వాలి, టికెట్ ఎక్కువ ఇస్తే ఊరుకోరు కదా జనం. తర్వాత గవర్నమెంట్ ప్రాధాన్యం సేఫ్టీ పైన ఉంటుందా? సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మన ట్రైన్ మొదలే ఫ్లోర్ మీద పోతుంది, కింద భూమి మీద కూడా పోదు, భూమి లోంగపడంగా పోదు మనది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయా? తర్వాత పొలిటికల్ ప్రెషర్ వల్ల మెయింటెనెన్స్ డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ ఫండ్ కూడా డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు సింగపూర్ కానీ ఢిల్లీ మెట్రో అయితే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇస్తే బాగుంటుంది, కానీ గవర్నమెంట్ సంస్థానంలోకి పోయిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు. ఆర్టీసీ బస్సులాగా పాతవన్న వాహనాలు టైమింగ్స్ మిస్ అయిపోవడం, ఫిర్యాదులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు. మొత్తంగా అసలు గవర్నమెంట్ మెట్రోని తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఒక పెద్ద అనుమానము, లేకపోతే కొద్దిగా రియాలిటీ. ఈ గవర్నమెంట్ మెయింటైన్ చేయగలదా? అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోగలదా? నష్టం వస్తే భరించగలదా? ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్ పనిచేయగలరా? మెయింటెనెన్స్ ఏంది? సేఫ్టీ ఏంది? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు కూడా కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.